వరకు మీరు ఎలా అన్నా ఉండండి, జరిగింది రాదు కదా. జరగవలసిన జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే ముందు మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని బయటికి తీసి పడేయండి. నా వల్ల కాదు, నేను చేయలేను అని చాలా మందిలో ఉంటుంది. వాస్తవంగా దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు, డ్యాన్స్ బాగా చేస్తున్నాడు. ఒక వ్యక్తి లావుగా ఉన్నాడు, వాడు డ్యాన్స్ చేస్తున్నాడు. మీరు వీడు సన్నగా ఉన్నాడు కాబట్టి డ్యాన్స్ చేస్తున్నాడు, లావుగా ఉన్నాడు డ్యాన్సర్ కాబట్టి డ్యాన్స్ చేస్తున్నాడు అని సరిపెట్టుకోకుండా మీరు ప్రయత్నం చేస్తే, అది కూడా ఇష్టంతో చెయ్యాలని ఇష్టంతో చేస్తే వారిద్దరికన్నా మీరు బాగా వేయగలుగుతారు. అవునంటారా కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఇష్టంతో చేసే పని తొందరగా మనకి అలుపు రాదు. ఎంత చేసినా కూడా మనకి ఇంత పని చేశాము అనే ఒక ఫీలింగ్ రాదు. అందుకని ప్రతి పనిని మీరు ఎన్నుకున్నది ఇష్టంతో చేయాలి. రెండో ఫార్ములా ఏంటి అంటే, మీరు ఒక 100 రోజుల పాటు లేక 108 రోజుల పాటు ఏదైనా ఒక పనిని అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని వదలకుండా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ప్రయత్నం చేయాలి. ఒక 10 రోజులు చేసి నా వల్ల కాదు అని వదిలేసి మళ్ళీ కొత్త పని మొదలు పెడితే దీంట్లో మీరు కొంతవరకు ఆ నుంచి అమ్మాహా వరకు నేర్చుకుని మరలా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు కొత్త పనిలో. ఇలా చేస్తూ పోతే ఎప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు? గుర్తుపెట్టుకోండి, ముందు ఎన్నుకునేటప్పుడే మనసు పెట్టి ఎన్నుకోవాలి. దానికోసం ప్రయత్నం చెయ్యాలి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు ప్రయత్నిస్తే ఫలితం మీకు వచ్చి తీరుతుంది. 90 రోజుల నుంచి 108 రోజుల పాటు ఎవరైతే దాని గురించి అవగాహన చేసుకుని ప్రయత్నం మొదలు పెడితే విజయం వరించి తీరుతుంది. ఇప్పటి వరకు మార్గ మధ్యంలో ఎవరైనా వదిలేసిన వారు ఉంటే వాళ్ళ ఫ్లాప్ కారణం అదే.